शंकर, शाहनाई बिस्मिल्लाह खान, चिट्टीबाबु, एल्ला वेंकटेश्वरराव, श्रीमती शोभा नाయుడు వంటి వారు కార్యక్రమాలను మా వేదికపై తమ కళా వైదక్ష్యమును ప్రదర్శించడం అనంత ప్రజానీకానికి ఆనందదాయకం. మా విశిష్ట కార్యక్రమాలను గుర్తించి అనంత నగరపాలక సంస్థ వారు 1 ఎకరానికి పైగా సువిశాలమైన స్థలమును మా సంస్థకు కేటాయించడం కలిసొచ్చిన అదృష్టం. ఇందులో సజీవ నందన గాయకుడు శ్రీ మంగళంపల్లి బాలగోపాలకృష్ణ గారి పేరిట ఆడిటోరియం, శ్రీరంగం గోపాలరత్నం సంగీత మరియు శ్రీమతి శోభా నాయుడు నృత్య శిక్షణాలయాలను లైబ్రరీ నెలకొల్పబడి మరియు శ్రీ రామాలయ నిర్మాణం జరుగుతూ ఉన్నది. వీటికి అనుబంధంగా శ్రీమతి అన్నేశ్వర్ మరియు మాజీ పార్లమెంటు సభ్యులు శ్రీ అనంత వెంకటరామరెడ్డి గారి ఆర్థిక సహాయంతో 60x60 గదులతో మ్యూజియం భవనము ముగింపు దశలో ఉన్నది. ఇంకా ఫ్లోరింగ్, వస్తువులను అమర్చేందుకు ఏర్పాటు చేయవలసిన అరలు తదితర ఫినిషింగ్ పనులు జరగవలసి ఉన్నది. ఇందు నిమిత్తమై సుమారు 8 లక్షల రూపాయల వరకు ఖర్చు అవుతున్నది. తమకు దయార్థ హృదయమై ఇక్కడ జరుగుతున్న మంచి పనులను గమనించి తమ ఆర్థిక సహాయం అందించి ఈ సంస్థ పురోగతికి తోడ్పడవలసిందిగా మీకు అభ్యర్థిస్తున్నాము. మా ఈ సంస్థ స్వర్ణోత్సవాల సందర్భంగా మీరు ఉదారంగా చేసిన అందరూ కూర్చోవలసిందిగా కోరుచున్నాం. పక్కడి కమలాదేవి 1 నిమిషంలో మొదలవుతుంది. అందరూ కూర్చోవలసిందిగా కోరుచున్నాం. సభకు నమస్కారం. నాదయుగ వైభవం వాగ్గేయ కార్యగోష్ఠి రచన, నిర్వహణ, దర్శకత్వం శ్రీమతి కమిడి కమలాదేవి గారి. నాదయుగ వైభవం రూపకం శ్రీమతి కమిడి కమలాదేవి గారి కలం నుండి వెలువడిన రాజు. మన శాస్త్రీయ సంగీతానికి దక్షిణ దేశ వాగ్గేయకారులకు సంబంధించిన అనేక విషయాలు శాస్త్రీయ సంగీతంతో అంతగా పరిచయం లేని వారు కూడా తెలుసుకోవాలనే ఆశయంతో రాసిన ఈ రూపకం నిర్విరామంగా ప్రదర్శితమవుతుంది. చారిత్రక అంశాలకు కొంత భావుకత జోడించి రచించిన ఈ రూపకం విశాఖపట్నం కళాకారులలో న్యూఢిల్లీలోని అంబేద్కర్ హోటల్లో తెలుగు వారి ఆధ్వర్యంలో ప్రదర్శితమైనది. ఇంకా తూర్పుగోదావరి జిల్లాలో అనేక ప్రాంతాల్లో కూడా ఈ రూపకాన్ని ప్రదర్శించారు. పరకర్తలైన అన్నమయ్య, పురంధరదాసు, రామదాసులు, కృతికీర్తులైన సంగీత త్రిమూర్తులు త్యాగరాజు, ముఖస్వామి దీక్షితులు, శ్యామశాస్త్రి, స్వయంగా వాగ్గేయకారుడైన స్వాతి తిరునాళ్ మహారాజులు ఈ గోష్ఠిలో పాల్గొనగా స్వయంగా నారద మహర్షి ఈ గోష్ఠిని నిర్వహించారు. ఆంధ్రదేశపు తొలి వాగ్గేయకారుడు పరకవితాపీఠుడైన అన్నమయ్య తన తదనంతర తరాల్లోని వాగ్గేయకారులకు ఎలా మార్గదర్శకులు అయ్యారో వారి మాటల్లోనే వినవచ్చు. ఆధ్యాత్మికత అంతఃసూత్రంగా సాగే ఈ రూపకంలో సందర్భోచితంగా నృత్యాలు, వాగ్గేయకారులు రచనలు కూడా చూపుతున్నారు. రూపకంలోని పాత్రలు మీ పురుషులే, అయితే పాత్రధారులందరూ స్త్రీలే. ఇది ఒక ప్రత్యేకత ఈ నాటకంలోని. ఇక జయము జయం శ్రీ 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 స్వామి తిరునాళ్ మహారాజా బహుబరా
మంచిది మహారాజా, సభను ప్రారంభించు. ఈనాటి ఈ సభ లోకోపకారార్థమే కాదు. నారాయణ నారాయణ. కర్ణాటక
ఇలా ఈ రెండేసి స్వరాలు అంటే షడ్జమము శుద్ధ రిషభము, అంతరగాంధారము శుద్ధ మధ్యమము, పంచమము శుద్ధ రేవతము, ఆపై కావ్య నిమిషాలము తారు షడ్జము. ఇలా ఈ రెండేసి స్వరాలు పక్క పక్క స్వరస్థానాలు అవ్వటం వల్ల పాడటం తేలిక, వాద్యములలో వాయించడము తేలికే. మీరు గమనించే ఉంటారు, పూర్వాంగము ఉత్తరాంగము సమానంగా ఉండటం ఒక సౌలభ్యం. మాయామానవుడలాగా ఆరోహణ అవరోహణ స్వరాలతో ప్రారంభించి సరళంగా స్వరాల కలయికలు పాడి ఆపై హెచ్చు స్థాయి తగ్గు స్థాయి స్వరాలు, జంట స్వరాలు, డాట్ స్వరాలు, అలంకారాలు ఇవన్నీ పాడటం వల్ల చక్కని స్వరజ్ఞానం ఏర్పడుతుందని, వీటిని 3 కాలాలలోనూ పాడటం వల్ల మంచి లయజ్ఞానం ఏర్పడుతుందని నా ఉద్దేశం. ఇంతకీ నా ఈ ప్రయోగం కాల పరీక్షకు వేచి సత్ఫలితాలు ఇచ్చినది. ధన్యవాదాలు. అయ్యవారు, మాతృభాష ఏదైనా సరే సంస్కృతంలోనే రచనలు జరిగే కాలంలో మాతృభాషలో రచించాలనే యోచన తమకు ఏ విధంగా కలిగింది స్వామి? మహారాజా, మా తండ్రి గారు కన్నడ భాషలో మంచి పండితుడు. మరి వారి పుత్రుడను కదా, వారి ప్రభావం నాపై ఉండడం సహజమే కదా. నిజమే, మీరన్నట్లు ఆ రోజుల్లో జయదేవుల అష్టపదులు, లీలాశుల కృష్ణకర్ణామృతం వంటివి సంస్కృత భాషలో బాగా ప్రాచుర్యంలో ఉన్న కాలాలు. సంస్కృత భాషా జ్ఞానం బాగా ఉన్నవారు మాత్రమే వాటిని అర్థం చేసుకుని ఆనందించగలిగేవారు. కానీ అర్థం తెలియకనే పాడేవారి వల్ల లభించవలసిన పరమార్థం అందకుండా పోవడం గమనించాను. అందుకే మాతృభాష కన్నడలో చదువు సాగించాను. అయినా రాజా, కన్నడ కస్తూరి కదా అంటారు. నా మాతృభాష కస్తూరి వాడికు నా స్వామి కైంకర్యాన్ని అర్పించాలి అనుకోవడం సహజమే కదా రాజా. గురుగారు గారు, మీ ప్రతిఫలము కస్తూరేనయ్య. ఇది ఆ కస్తూరికి వాడి మాకు తినిపించేవయ్యా. నీ నోటని నారాయణ నారాయణ. ఏదో మా పరుషకన్నాను నడిచి, అయినా మీ ఆనతి మేరకు ఈ దాసపదాన్ని అవతరించండి. నేను మరీ ఫోన్ చేస్తాను, అయిపోయింది నాటకం అయిపోయింది. సరే సరే నేను చెప్తాను. ఎన్ని ప్రదక్షిణలు చేసినా మాత్రం చెయ్యన్నా విలువరా అనగారు. మా వదిన గారి ముక్కు పొడవ కాకులలో రఘుమూడి కస్తూరి మూట పెట్టినది. అందుకే అన్నగారి గుడికి మూటలు మా వదిన గారి ముక్కు పొడక తలతల వెలుగులో కానీ బయటపడలేదు. రామదాసు వారు ఎంత చక్కగా చమత్కరించారండి. చమత్కారానికైనా సత్యమే మాట్లాడాడు రామదాసు. మహాభక్తి
కోటి నారాయణుడు అని కూడా అనిపించుకున్నాను. రాజా, సంపద మనిషిని మత్తులో ముంచివేస్తుంది. అదే జరిగింది నా విషయంలో కూడా. వ్యాపారాభివృద్ధి, సంపద పెరిగిన కొద్దీ నాలోని లోపగుణము పెరిగిపోయింది. విఠలుడు అప్పటికైనా నన్ను కరుణించి నిజమైన సంపదను నాకు అనుగ్రహించడమే కానీ Video